హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నైదర్ నార్ గురించి తెలుసుకుందాం. అవి ఎక్కడ యూజ్ చేస్తాం, వాటితో సెంటెన్సెస్ అనేది ఏ విధంగా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. నైదర్ నార్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఎప్పుడు ఉపయోగిస్తాం, అసలు ఏంది అనేది. ఐదర్ ఆర్ అంటే అప్పుడు కానీ, అది కానీ, ఇది కానీ, ఏది కానీ, అది కానీ అని నేర్చుకున్నాం. అదే నైదర్ నార్ అంటే ఏంటంటే ఇది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది వద్దు, అది వద్దు, ఇది వద్దు, అది వద్దు అంటే రెండు వద్దు, రెండు వద్దు అనే సందర్భంలో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. ఇది వద్దు, అది వద్దు అంటాం కదా. దీని స్ట్రక్చర్ చూడండి, సేమ్ ఎయిదర్ ఆర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అప్పుడప్పుడు హీ షీ ఎట్లా వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ప్లస్ నైదర్, నైదర్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ నార్ ప్లస్ ఆబ్జెక్ట్, నైదర్ నార్ ప్లస్ ఆబ్జెక్ట్. నైదర్ నార్ అని రాయలేదు ఇక్కడ, నైదర్ నార్. ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అర్థమైతే మనకు సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్, వెర్బ్ వన్, హెల్పింగ్ వర్బ్, నైదర్, ఆబ్జెక్ట్, నార్, ఆబ్జెక్ట్. అక్కడ కూడా సేమ్ ఇట్నే కదా. నైదర్ ఐదర్ ఆర్ లో ఏమొచ్చింది, సబ్జెక్ట్, వెర్బ్ వన్, హెల్పింగ్ వర్బ్, ఐదర్ ఆర్, ఐదర్ ప్లస్ ఆబ్జెక్ట్, ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ స్ట్రక్చర్. చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. దాంట్లో మనకు ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. ఫస్ట్ దాన్నే సేమ్ చూద్దాం. ఇక్కడ మనం హీ, సబ్జెక్ట్ అంటే హీ తీసుకుందాం. వెర్బ్ వన్ టేక్స్, he takes neither coffee, neither coffee or tea, or tea. చూడండి దీని అర్థం ఏంది. అతడు కాఫీ తీసుకోడు, టీ తీసుకోడు. కాఫీ తీసుకోడు, టీ తీసుకోడు, రెండు తీసుకోడు. హీ టేక్స్ నైదర్ కాఫీ ఆర్ టీ. అతడు కాఫీ తీసుకోడు, అతడు టీ తీసుకోడు. అట్లా మనం ఎయిదర్ ఆర్ ఉపయోగిస్తే అతడు టీ గాని కాఫీ గాని తీసుకుంటాడు. ఎయిదర్ ఆర్ అంటే తీసుకుంటాడు, అతడు కాఫీ గాని తీసుకుంటాడు, టీ గాని తీసుకుంటాడు. ఇక్కడ నైదర్ నార్లా అతడు కాఫీ తీసుకోడు, టీ తీసుకోడు. అట్లాంటి సందర్భంలో దాన్ని మనం ఈ విధంగా ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ దాంట్లో సేమ్ ఎయిదర్ ఆర్ లో తీసుకున్నాం కదా. సేమ్ అదే సెంటెన్స్ మళ్ళీ ఇంకోటి చూడండి. హీ వాచెస్, he watches neither old movies or new movies. దాని నార్ వస్తుంది. ఐదర్ సారీ ఇక్కడ మిస్టేక్ అయింది, నార్ వస్తుంది. ఆర్ పెట్టాను, నార్. ఓల్డ్ న్యూ మూవీస్ అంటే అతడు కొత్త సినిమాలు చూడడు, పాత సినిమాలు చూడడు. అతడు కొత్త సినిమాలు చూడడు, పాత సినిమాలు చూడు, అసలు సినిమానే చూడు అంటాం చూసాము. అట్లాంటి సిచ్యువేషన్ లో దీని వాడు. అది ఎయిదర్ ఆర్ ఉపయోగించాల్సి వస్తే ఇక్కడ ఎయిదర్ ఉంది కదా, మనం ఫస్ట్ అక్కడ చూపించినట్టుగా ఎయిదర్, జస్ట్ ఇది ఒకటే చేంజ్ చేస్తున్నాం. ఎయిదర్ ఇక్కడ ఆర్, నార్ కాడ ఆరు, నైదర్ కాడ నైదర్. అంటే అతడు కొత్త సినిమాలు కానీ పాత సినిమాలు కానీ చూస్తాడమ్మా అని చెప్తాం కదా. అది ఎయిదర్ ఆర్ ఉపయోగిస్తేనేమో అతడు కొత్త సినిమాలు కానీ పాత సినిమాలు కానీ చూస్తాడు. నైదర్ నార్ ఉపయోగిస్తే అతడు కొత్త సినిమాలు చూడడు, పాత సినిమాలు చూడడు.
ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్. అతడు కబడ్డీ ఆడడు, క్రికెట్ ఆడడు. అతడు కబడ్డీ ఆడడు, క్రికెట్ ఆడడు. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో తెలుసు కదా. ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళది వాళ్ళ నేము హీ కాడ అతని నేమ్ మెన్షన్ చేస్తే షీ వచ్చినప్పుడు ఆమె పేరు మెన్షన్ చేస్తాంట. ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళే వీడియోస్ లో నెక్స్ట్ వాళ్ళ పేరుతోటి నేను ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుంటా. చూడండి, అతడు కబడ్డీ ఆడడు, అతడు క్రికెట్ ఆడడు. దాన్ని ఎట్లా కన్వర్షన్ చేయాలనే దాని గురించి మీరు కామెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. I completed neither degree nor diploma. అంటే ఏంటంటే నేను డిగ్రీ పూర్తి చేయలేదు, డిప్లొమా పూర్తి చేయలేదు. నేను డిగ్రీ పూర్తి చేయలేదు, డిప్లొమా పూర్తి చేయలేదు. నేను ఇంటర్ పూర్తి చేయలేదు, నేను డిప్లొమా పూర్తి చేయలేదు. జస్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటి, జస్ట్ మార్చాల్సింది అంతే. అట్లా నేను ఇది పూర్తి చేయలేదు, అది పూర్తి చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్ పూర్తి, ఇక్కడ డిగ్రీ ఇక్కడ ఇంటర్ పెడితే ఇంటర్ పూర్తి చేయలేదు, నేను డిప్లొమా పూర్తి చేయలేదు. అట్లా సంబంధించి ఇంకా అట్లాంటి ఇంకా మనం చాలా ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకొచ్చి అక్కడ మెన్షన్ చేసేసి జస్ట్ మనం మెన్షన్ ఇక్కడ ఈ రెండు చేసేస్తే సబ్జెక్ట్ మొత్తం వర్డే చేంజ్ అయిపోతుంది కదా. సో అట్లా ఈ విధంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే, నేను ఫస్ట్ ఇంకో వీడియోలో నేర్చుకున్నాం కదా ఎయిదర్ ఆర్ అని. ఎయిదర్ ఆర్, నైదర్ నార్, ఈ రెండు ఒక్కడ రాసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ దీంట్లో సేమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అతడు కాఫీ తీసుకోడు, టీ తీసుకోడు. అతడు కాఫీ కానీ టీ కానీ తీసుకుంటాడు. ఆ రెండు ఒక్కడ ఫస్ట్ ఏం చేయండి అంటే, మీరు బుక్ తీసుకొని ఇది రాసుకోండి. దీని స్ట్రక్చర్లు ఇటు సైడ్ ఇది రాయండి, ఇటు సైడ్ ఇది రాసుకోండి. దీని స్ట్రక్చర్ వేయండి, దీని ఎగ్జాంపుల్ ఏముంది, హీ టేక్స్ నైదర్ కాఫీ ఆర్ టీ. ఇది రాయండి. దీనికి మీకు సింపుల్ ఇట్లా కంపేర్ చేసుకుంటే ఈజీగా మనకి ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. మాట్లాడుకోవడం కూడా ఈజీ వేలు ఉంటుంది. మీరు ఎంత నేర్చుకున్నారు కదా, నేర్చుకొని మరి కొన్ని వర్డ్స్ అనేవి మీరు రాసుకోవాలి కదా, సొంతంగా మీరు మెన్షన్ చేసుకోవాలి. ఐ తోటి కొన్ని మెన్షన్ చేయండి. ఐ టేక్, ఇప్పుడు ఐ కంప్లీటెడ్ అన్నాం. నెక్స్ట్ హీ తోటి కొన్ని, హీ వాచెస్ అన్నాం. షీ తోటి ఇట్లా, ఇట్ తోటి దే, ఇవి ఉంటాయి కదా, వీటితోటి మీరు సెంటెన్సెస్ ఫామ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఒక దీంట్లో 3, దీంట్లో 5 చేసుకుంటే మీకు బండ గుర్తుండిపోద్ది అనమాట. ఇంగ్లీష్ ఇంకా గుర్తుండిపోవడం కాదు, మాట్లాడాలి. మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పు రైట్ కానీ మాట్లాడండి. ఒకసారి మాట్లాడుతుంటే చిన్నగా అదే అలవాటు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.